అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 16వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు ఎక్కువ శ్రమ పడతారు, బాగా కష్టపడతారు. ఒకటి పోతే ఒకటి అన్నట్లుగా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. రోజంతా బిజీగా ఉంటారు. పోనీ ఆదాయం ఏమైనా ఉంటుందా అంటే ఈ రోజున మీరు పడ్డ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా తేలికగా చేసుకునే ప్రయత్నం చేయండి. అధికంగా శ్రమపడి చివరకు బాధపడే కన్నా సాధారణ జీవితాన్ని గడపడమే మేలు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలే అయినప్పటికీ మిమ్మల్ని బాగా చికాకు పెడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నసపెట్టే అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఇక కెరియర్ పరంగా చాలా సాధారణంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి తేలికగా అడుగులు వేయడం మంచిది. అలాగే తక్కువ ఆలోచించండి. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలా కాకుండా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దిగవద్దు. ఆస్తి పంపకాలను వాయిదా వేసుకోవడమే మంచిది. ఏది ఏమైనా ఈ రోజున మీకు సాధారణ ఫలితాలే ఉంటాయి. నష్టాలైతే ఏమీ ఉండవు. ఇక వృశ్చిక రాశి వారి తారాబలం గమనిస్తే విశాఖ నక్షత్రం వారికి సంపత్ తార ఉంది. కాబట్టి మీరు క్షేమంగా ఉన్నట్లే. ఇక అనురాధ నక్షత్రం వారికి జన్మతార. కాబట్టి వీరు తప్పకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి పరమ మిత్రతార. కాబట్టి వీరికి తారాబలం అధికంగా ఉంటుంది. రోజంతా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు బంగారు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఏదైనా పని చేద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉన్నా, ఒక మంచి క్లారిటీ రావాలి అన్నా, ఆర్థికంగా అభివృద్ధి కావాలి అన్నా, కుటుంబ సభ్యుల మనసులు ప్రశాంతంగా ఉండాలి అన్నా మనం తప్పకుండా శివారాధన చేయాలి. మేము చెప్పే విధంగా తరచూ చేస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలను త్వరలోనే చూస్తారు. మీరు చేయాల్సిందల్లా శివయ్య ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి బిల్వార్చన చేసి శివ చాలీసాను పారాయణం చేయడమే. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా చేయబోయే పనుల పట్ల ఒక క్లారిటీ వస్తుంది. మంచి చెడులు అర్థమవుతాయి. తద్వారా అంతా శుభమే కలుగుతుంది. ఇంటి నిండా దరిద్రమే ఉందా? ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం, ఇబ్బంది వస్తూనే ఉన్నాయా? అయితే ఈ విధంగా చేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరమై మీ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి నమ్మకంతో చేసి చూడండి. ఒక ఆవు పిడకను తీసుకుని దానికి నిప్పు వేసిన తరువాత బెల్లం మరియు సుగంధభరితమైన పుష్పాలను కలిపిన నూనెను నిప్పుపై వేయాలి. ఈ విధంగా వచ్చిన పొగను ఇల్లంతా ధూపం వేయాలి. తరువాత ఆ పిడకను తులసి చెట్టు దగ్గర పెట్టేసి పూజ గదిలో కూర్చొని నెయ్యి దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయాలి. ఇలా తరచూ సాయంకాల సమయంలో చేస్తే నెమ్మదిగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ప్రశాంతత లభిస్తుంది. భార్య కానీ, భర్త కానీ లేదా మీ పిల్లలు కానీ ఎక్కువ కోపం చూపిస్తూ ఉన్నట్లయితే తరచూ ఈ పరిహారం చేస్తూ ఉండండి. కాలక్రమేణా మీరే ఊహించని గొప్ప మార్పును చూడగలుగుతారు. అసలేంటి పరిహారం అంటే అప్పుడప్పుడు దుర్గామాతను ఆరాధన చేస్తూ ఉండాలి. దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి 2 మిరియాలను చేతిలో పట్టుకొని కోపం తగ్గాల్సిన వారి పేరు చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక్కో దీపంలో ఒక్కో మిరియం వేసేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చాలు. నెమ్మదిగా కోపావేశాలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.